పొత్తులో భాగంగా తక్కువ సీట్లు వచ్చాయని చెప్పేసి జన సైనికులు అసంతృప్తితో ఉన్నారు. సో ఈ వీళ్ళలో ఒక యూనిటీ మిస్ అయింది అనిపిస్తుందా, లేకపోతే ఎలా ఉంది? మీ అభిప్రాయం ఏంటి? ప్రజలు విజనల్ అండి. పార్టీల పరంగా ఏదో ఒక లబ్ధి పొందడానికి ఏ పార్టీ వాళ్ళైనా ఈ పార్టీల్లో చేరుంటే వాళ్ళని కొంచెం సముదాయించి వాళ్ళని ఒక కార్యరూపంలో, కార్యాచరణ రూపంలో పరిస్థితులను అర్థం చేసుకునేటట్టు చెప్పగలిగిన వాడే నాయకుడు. ఆ నాయకులు ఆల్రెడీ ఉన్నారు అన్ని పార్టీల్లో. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎవరెవరి పరిస్థితులు, ఎవరెవరి అవసరాలను బట్టి వాళ్ళు మార్పులు చెంది వేరే పార్టీకి వెళ్ళిపోవడం అనేది జరిగిపోద్ది. దీనివల్లనే తక్కువ సీట్లు తీసుకున్నారు కాబట్టే ఖచ్చితంగా దానికి ఏదో బ్యాడ్ జరగద్దంటే అది పొరపాటు. కారణం ఏంటంటే తక్కువ సీట్లు తీసుకున్నా, ఎక్కువ తీసుకున్నా గతంలో ఆయన సీట్లే తీసుకోకపోయినా కూడా ఒప్పుకున్నారు. ఆయన సపోర్ట్ చేస్తే గెలిపించారు. ఇప్పుడు కొన్ని సీట్లు తీసుకున్నాడు, దానికి కొన్ని కారణాలు చెప్తున్నాడు ఆయన. మీరు వ్యూహం ద్వారా ఏది చెప్పినా, రామ్ గోపాల్ వర్మ గారు లేకపోతే ఇంకో ద్వారా ఏమని చెప్పినా, లేకపోతే ఆ పార్టీలో ఉండేవాళ్లే మాకు ఇది అసంతృప్తిగా ఉందని చెప్పినా, లేకపోతే ముద్రగడ పద్మనాభ లాంటి వాళ్ళు ఏది మాట్లాడి ఆ పార్టీలో పోయి చేరినా, ఇంకో పార్టీలో పోయి చేరినా. ఇప్పుడు ముద్రగడ పద్మనాభ గారిని పాల్ గారు చాలా తిట్టాడు ఈ మధ్య, ముష్టి వేసుకున్నట్టు పోయి చేస్తున్నావు అది ఇదని. కానీ ఆయన ఏం అంటలేదు ఎవరు. అదే కనుక గతంలో ముద్రగడ పద్మనాభ మీద కనుక ఏదైనా మాట్లాడుంటే చీల్ చెండాడి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవండి. వాస్తవాలు ప్రజలకు తెలుసు, వాస్తవాలు జన సైనికులకు తెలుసు, ఇంకోరికి తెలుసు. ఎటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క అవగాహన, ఆయన జైల్లో ఉన్నప్పుడు వెళ్ళి మాట్లాడుకొని బయటకు వచ్చిన ఆయనండి. అటువంటి పరిస్థితుల్లో సీట్లు, ఓట్లు ఎన్ని అనేది చూస్తారా? ప్రజాస్వామ్యాల గురించి ఆలోచిస్తారా? సామాన్యంగా ఎవరైనా ప్రతి వాళ్ళు ఆలోచించాల్సిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఆయన కరప్ట్ చేసేదని ఎక్కడ లేదు కదండి. ఏదో కొంచెం వాగ్దాటి కొంచెం సినిమా నటుడుగా గట్టిగా మాట్లాడతాడు, బట్టలు తీస్తానో లేదా అటువంటి మాట్లాడతానని ఉంది. కానీ అతని మీద ఏం కరప్షన్ అలిగేషన్ లేదు ఒకటి. రెండోది, బీజేపీ చేరనేయకుండా ఏది ఈయనతోటి కేసులు పెట్టి ఇతను చేరడానికి లేదన్నప్పుడు అతను ఎన్ని అంటే వాళ్ళతోటి టైఅప్ అయ్యి ఉండి కూడా ఈయన తీసుకొచ్చి దీంట్లో చేర్పించడం అంటే అది చిన్న విషయం కాదు. దాన్ని కూడా జన సైనికులు గమనించారు, అర్థం చేసుకున్నారు. ఇప్పుడు జరగాల్సింది యుద్ధం ఆయన అన్నట్టు. ఆ యుద్ధంలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఊడిపోతారు, బంధుత్వాలు కూడా నాకు సంబంధం లేదని కూడా చెప్పారు. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న పిల్లాబిత్తరి విషయాలు, మాటలు వాటిని పక్కన పెట్టేసే పరిస్థితి వచ్చేసిందండి. అవన్నీ ఎన్ని సీట్లు ఇచ్చారు, ఎంతమంది నిలబడ్డారు అనేది పక్కకి వెళ్ళిపోయింది. గెలుస్తామా లేదా ఇచ్చిన సీట్ల వరకు. తర్వాత ఎవరు ఎక్కడ నిలబడ్డా కానీ కూటమిలో వాళ్ళందరూ జన సైనికులుగా అనుకోండి అని కూడా ఆయన చెప్పారు. క్లారిటీ ఉంది ఆయన దగ్గర. ఇక క్లారిటీ లేనిది ఎవరి దగ్గర, ఎవరైతే వెస్టర్న్ ఇంట్రెస్ట్ తోటి నేను ఇన్ని రోజులు పని చేశాను, ఇంత డబ్బు ఖర్చు పెట్టాను కాబట్టి నాకు ఇవ్వండి అని చెప్పి అడిగి ఎవరన్నా వస్తే అది వాళ్ళ అవివేకమే. మరోసారి ట్రై చేసుకోవాలి. అదే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో కొన్ని పోస్టులు తీసుకోవాలి, అడ్జస్ట్ అవుతారండి. వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు, ఇటు వీళ్ళు కూడా అడ్జస్ట్ అయిపోతారు. కొంతమంది సీట్లు రానివాళ్ళు, కొంతమంది అడ్జస్ట్మెంట్స్లో సీటు పోగొట్టుకున్న వాళ్ళు, లేకపోతే ఎంపీగా నిలబడాలని ఎమ్మెల్యేగా నిలబడ్డాళ్ళు, ఇవన్నీ రాబోయే రోజుల్లో పక్కకి వెళ్ళిపోతాయి. ఒకటే ఒకమైనటువంటి వాదన, అదేంటంటే సంక్షేమ పథకాల పేరుతోటి డబ్బు దుర్వినియోగం అయిందా లేదా, లేకపోతే సంక్షేమ పథకాలు చేశారు కాబట్టి ఓటు వేయాలా లేదా. రెండు, ఈయనైతే బాగా చేస్తాడా, ఆయనైతే బాగా చేస్తాడా, ఇలాంటి చర్చలు జరుగుతాయి. తర్వాత కేవలము ఈ ఒక ఫోర్కాస్ట్, నేనే ఫోర్కాస్ట్ చేయలేక ఇబ్బందులు పడుతూ రోజు రోజుకి మారిపోతున్న రోజుల్లో ఈ ఒక్కదాన్ని తీసుకొని మీరన్న పాయింట్ని ఏదో అద్భుతాలు జరిగిపోతాయి అనుకుంటే అది పొరపాటు. ఖచ్చితంగా నౌ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఆన్ విన్నింగ్ ద ఎలక్షన్ ఎయిదర్ త్రూ మనీ. ఎందుకంటే ఆయన కూడా నేను విన్నాను స్టేట్మెంట్, డబ్బు ఖర్చు పెట్టకుండా జరిగే పరిస్థితి లేదు, పెడతారా లేదా మీ ఇష్టం, వద్దని నేను చెప్పలేను అనే పరిస్థితికి వచ్చేసింది. కాబట్టి అనేక కోణాలు, అనేక పరిస్థితులు, అనేక విషయాలు, అనేక ఆశయాలు, అనేక రకాల సాధనలు ఇప్పుడున్న ఎలక్షన్స్లో జరగబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మనం ఏదేదో ఎక్స్పెక్ట్ చేయడం పొరపాటు. ఓకే ఓకే, వన్ సైడే ఉంటుంది ఏదైనా. వన్ సైడా టూ సైడెడ్ అనేది పక్కన పెట్టండి, గెలవడమే ధ్యేయం, దానికోసమే ఫైట్. ఈ చిన్న చిన్న విషయాలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. అదే అయితే వీళ్ళలో ఒక యూనిటీ క్రియేట్ అయ్యి ఉంది. అయితే యూనిటీ క్రియేట్ అయ్యింది, అవుతుంది కూడా. ఓకే, ఒకవేళ ఏదైనా ఎక్కడెక్కడైనా గ్యాప్ ఉంటే అవన్నీ కూడా డ్యూ కోర్స్ ఆఫ్ టైంలో అయిపోతాయి. అవకి తప్పదు. ఎవరెవరి అవసరాలు నిజమైన అభిమానులు అయితే పార్టీలో ఉంటారు. పదవి కోసం వచ్చాడు వాడు అటుపోతే పార్టీ
వాడికేమి ఎమ్మెల్యే సీట్ ఇవ్వరు కదా. అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు, నీకు ఒక సీట్ రాలేదండి, నువ్వు వస్తానుకొని ఎక్స్పెక్ట్ చేసి డబ్బులు పెట్టావు, లేదా ఖర్చు కష్టపడ్డావు, నీకు సీట్ రాలేదు, ఏం చేయగలేవు నువ్వు? బయటికి ఎన్ని మాట్లాడినా, ఇప్పుడు మాధవీలత గారి గురించి ఎన్నో మాట్లాడారు, మళ్ళీ ఆమెకే సపోర్ట్ చేసి అందరూ వెళ్ళి ఇక్కడ ఎంపీ సీటుకి బీజేపీలో చేస్తున్నారు. ఎందుకు? పార్టీ ఆమెకి ఇచ్చింది సీటు, సపోర్ట్ చేస్తున్నారు. అది పరిస్థితి.